నుంచి వాషింగ్టన్తో సంప్రదింపులు జరపమని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ సుప్రీంల అలీ ఖమేనీకి ఈ మాట చెప్పుకొచ్చారు. అంటే ఇరాన్ మీరు గమనించండి, మరణాల సంఖ్య కూడా ఇజ్రాయెల్లో 10 మంది మరణిస్తే ఇరాన్లో 250 మంది మరణించారు. అంటే ఏ స్థాయిలో ఇరాన్ పైన మూకుమ్మడిగా దాడి చేసిన అర్థం చేసుకోండి. ఎస్ ప్రజెంట్ ఒకసారి ఈ అన్ని యుద్ధాలకు సంబంధించి ఆ శబ్దాలు వింటూ ఉంటేనే మనకు విన్నవారికి ఏ రకంగా ఉంటే అక్కడ అనుభవించే వారి పరిస్థితి ఏ రకంగా ఉంటే అర్థం చేసుకోండి. ఒకసారి నిన్న రాత్రి ఎటువంటి సినారీ నెలకొందో ఒకసారి ఆ విజువల్స్ చూడండి. బట్ ప్రెసెంట్ ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. అయితే ఇప్పుడు వాటిని చాలా సేఫ్ గా సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పిన నేపథ్యంలో మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఇంట్లో ఇజ్రాయెల్ కి సంబంధించి బంకర్ల నుంచి ప్రజల్ని బయటికి రావాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆలోచించిందట. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్, అందరూ బయటికి వచ్చేయండి, మీ పనులు చేసుకోండి, మిమ్మల్ని కాపాడడం కోసం మేమున్నాము, యు ఆర్ అవర్ సూపర్ హీరోస్ అంటూ కూడా అక్కడి ప్రజల్ని అభివర్ణిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇరాన్ వైపు నుంచి ఇప్పుడే దాడులు కొంత ఆగిపోయాయి. అటువైపు నుంచి ఇరాన్ మరో పెద్ద ప్లాన్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా అలీ ఖమేనీని హత్య చేయడానికి ఆలోచించిన నేపథ్యంలో, ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో, ఈ రిలీజియస్ ఇష్యూస్ ని తెర మీద తీసుకొచ్చి ఇరాన్, ఇరాక్, ఏకంగా పాకిస్తాన్ కూడా ఇరాన్ కి మద్దతుగా నిలబడబోతుందట. అయితే ఈ మతపరమైనటువంటి దేశాలన్నీ ఏకమైపోయి మరోసారి మూకుమ్మడిగా దాడి చేయాలని ఆలోచనతో ఉన్నాయట. ఎస్ మా ప్రతినిధి ఏపీ రిపోర్టర్ కృష్ణమోహన్ మరోసారి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో మతాల పరంగా దేశాలన్నీ ఏకమవుదాం, దుబాయ్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ అంతా ఏకమైపోయి మనమంతా కూడా మళ్ళీ ఇజ్రాయెల్ పైన దాడి చేద్దాం, ఎందుకంటే తమ దాకా వచ్చింది అంటే ఆలోచించాల్సిందేటువంటి మాటను మరంతా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి జరిగితే పాకిస్తాన్ కూడా ఏకమవుతుందట. సో ఇదంతా నిజంగా జరిగితే ఏం జరగబోతోంది? బేసిక్ గా ఈ ఆలోచన ఇప్పుడు కాదు, ఇది చాలా కాలంగానే జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ దీంట్లో కొంత ఆ ముస్లిం కంట్రీస్ మొత్తం కూడా కొంత ఏకం కావాలనే ఒక ఆలోచన చాలా కాలం నుంచి జరుగుతుంది. ప్రధానంగా పాకిస్తాన్ కూడా ఇరాన్కి పూర్తిగా మద్దతు ప్రకటిస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు కావచ్చు, గల్ఫ్ దేశాల్లో కొన్ని ఇరాన్ కి మద్దతు తెలిపే పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, అలాగే గల్ఫ్ దేశాలు కొన్ని, అలాగే పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ కూడా క్లియర్ గా పూర్తిగా మద్దతు తెలిపి ఇజ్రాయెల్ ని అడ్డుకట్ట వేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అయితే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం దాకా జరిగిన కొన్ని పరిణామాలు, అంటే అమెరికా లాంటి దేశాలు, లేదు రష్యన్ పునీత్ మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత కొంత సినారియో మారే పరిస్థితి అయితే కనపడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి మద్దతుగా ఒకవేళ నిజంగానే ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలన్నీ కూడా ఏకమైతే, మరి ఇజ్రాయెల్ కి మద్దతుగా కొన్ని దేశాలు, కొన్ని ప్రపంచ దేశాలు కూడా పూర్తిగా మద్దతు తెలిపే పరిస్థితి. సో ఇక మతపరమైన అంశాలుగా డివైడ్ అయిపోతే అప్పుడు క్రిస్టియానిటీ వర్సెస్ ముస్లిం మధ్య కొంత గ్యాప్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగా కొంత దేశాల పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అటువంటి సిచ్యువేషన్ బహుశా ఇంత త్వరగా రాకపోవచ్చు అనేది కొంత అంచనా. బట్ ఈ అంటే మతపరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో వేరే దేశాలు మధ్య కూడా కొంత గ్యాప్ ఉంది. బట్ ఏదైనా ఇప్పుడు జరుగుతున్న దౌత్యపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే వరుసగా జరుగుతున్న ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న కొంత మీటింగ్స్ కావచ్చు, ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ మీద ప్రపంచ దేశాలు చేస్తున్న కొంత ఒత్తిడి కావచ్చు, దీంతో కొంత సమస్య పరిష్కారం అవుతుంది అని భావిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో దాని మీద ఒక క్లారిటీ రావట్లేదు. రెండు దేశాలు వెనక్కి వెళ్తాయా, లేదు వీళ్ళ మధ్య ఎవరైనా పెద్దన పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారా? మరోవైపు ట్రంప్ నిన్నటి నుంచి మీరిద్దరు వెనక్కి వెళ్ళడం మంచిది, ఇరు దేశాలకి మంచిది అని చెప్పి ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా, కానీ రాత్రి జరిగిన దాడులు కావచ్చు, ఈ రోజు తెల్లవారుజామున జరిగిన దాడులు కావచ్చు, కొంత పెద్ద స్థాయిలోనే ఈ దాడులన్నీ కూడా జరిగాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు మతపరమైన అంశాలని ధ్యేయంగా పెట్టుకుని దేశాలు ఆయా మతపరమంగా ఉన్న దేశాలకు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. మరి ఒకవైపు
ఇరాన్ కి ముస్లిం దేశాలని మద్దతు తెలిపితే మరి ఇజ్రాయెల్ కి ఎవరు మద్దతు తెలుపుతారు అనే ఒక చర్చ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఆ దిశగా అన్ని దేశాల్లో కొంత ఎక్కువ శాతం ఉన్న ఇజ్రాయెల్ కి ఎక్కువ మద్దతు జరిగే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలు అయితే చాలా వరకు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇరు దేశాలకి మాట్లాడుతున్నారు, మీరు తగ్గాల్సిన పరిస్థితి ఉంది, వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పూర్తిగా ఇరాన్ చాలా పెద్ద స్థాయిలో నష్టపోయింది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, మరోవైపు అలాగే గల్ఫ్ కంట్రీలు కావచ్చు, ఇప్పుడు పాకిస్తాన్ రోల్ ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి పాకిస్తాన్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది? పాకిస్తాన్ చెప్తున్న మాట ఏంటి? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఈ విషయం పైన మాట్లాడుకొచ్చారు. ఒకసారి గతంలో కూడా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి మాటల్లో మాట్లాడుకొచ్చినటువంటి ఆ మాటలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. ప్రపంచవ్యాప్తంగా అసలు మతపరంగా ఏ రకంగా దేశాలు ఏకమవుతున్నాయని ఒక చర్చకు దారితీస్తే మరోసారి ఆయన ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నాను అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఖ్వాజా ఆసిఫ్ ఏం మాట్లాడారో చూద్దాం. ईरान की वसातत से मुकम्मल यकजहती का इजहार हम करते हैं अपने ईरानी भाइयों के, और इस आजमाइश की घड़ी में हम उनके साथ हैं, हर तरीके से उनके साथ हैं। उनको जिस किस्म की ज़रूरत होगी इंटरनेशनल लेवल पे, यूनाइटेड नेशंस पे या किसी और अदारे पे या इस्लामिक कॉन्फ्रेंस के अदारे पे, कहीं भी हम उनके मफादात का जो है तहफ़्फ़ुज़ करेंगे इंशाअल्लाह ताला। वो हमारे भाई हैं, हमारे हमसाए हैं, उनका दुख दर्द, उनकी खुशियाँ, उनका गम जो है हमारे साथ जो है मुश्तरक है। వాటి చూసారు కదా, వాళ్ళ బాధ, దుఃఖం, సంతోషం అన్నీ మేము పంచుకుంటాం. మా సోదరులు ఇరాన్ ఇబ్బంది పడుతుంటే మేము చూస్తూ ఊరుకోలేం, డెఫినెట్గా మా సపోర్ట్ని ఇరాన్కి అందిస్తామన్నటువంటి మాటని ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుకొచ్చారు. సో మరి ఇక్కడ ఉగ్రవాద దేశంగా పేరున్నటువంటి పాకిస్తాన్ మరోసారి ఇరాన్కి పూర్తిగా మద్దతునిస్తోంది అంటే ప్రపంచ దేశాలు ఎలా చూడాల్సిన అవసరం ఉంది. ఇటు పాకిస్తాన్కి మొన్న మధ్య ఇండియా భారత్ నేపథ్యంలో యుద్ధం తర్వాత కొంత డీఎస్కలేషన్ కోసం అటు అమెరికా సంప్రదింపులు జరిపిందని ఏకంగా డొనాల్డ్ ట్రంపే చెప్పుకొచ్చారు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మరి ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడ్డ అమెరికా అటువైపుగా పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంటే ఎలా చూస్తున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ కృష్ణమోహన్, సో ఇది సిచ్యువేషన్. సో ఈ రకంగా బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు. ఏకంగా పాకిస్తానే కాదు, సౌదీ, దుబాయ్, ఇక ఇతరత్ర దేశాలు అన్నీ కూడా సపోర్ట్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఇరాక్ అయితే ఏకంగా ఇజ్రాయెల్తో బార్డర్ షేరింగ్ ఉంది. సో ఆ బార్డర్ షేరింగ్ కూడా కనబడుతోంది. సో ఈ సిచ్యువేషన్లో ఈ దేశాలన్నీ ఏకమై యుద్ధానికి రంగంలోకి దిగితే ఏకంగా అలీ ఖమేనీ టార్గెట్ చేస్తూ వస్తున్నారనేటువంటి విషయంలో అంతా అలర్ట్ అయిపోయి రంగంలో కనుక దిగితే పరిస్థితి ఏంటి? అంటే కొత్త దేశాల మధ్య ఈ విధంగా కానీ పరిస్థితి కానీ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా దారితీసే పరిస్థితి కనబడుతుంది. కానీ అటువంటి సిచ్యువేషన్ రాదు, అంత సిచ్యువేషన్ అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు. మన కారణం ఏంటంటే ఏ దేశాల మధ్య ఆ దేశాలకు సంబంధించిన ప్రాంతాల్లో కేవలం ముస్లిం దేశాలైనంత మాత్రాన ఆ షేర్ ఎక్కువగా ఉండొచ్చు, అంతేగాని అక్కడ అన్ని దేశాల అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, వాటికి సంబంధించిన అధికార యంత్రాంగం పనిచేస్తుంది, వాళ్ళలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అంత మాత్రాన పూర్తిగా కూడా మతపరమైన దేశాలకు ఆ మతం సంబంధించిన ఇతర దేశాలు మద్దతు పలుకుతాయి అనేది అయితే అది ఛాన్స్ చాలా తక్కువగా కనపడుతుంది. బట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాక్ కి జరుగుతున్న వారిలో ఇరాన్ కి పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇతర ముస్లిం దేశాలు మద్దతు పలకొచ్చు అంతవరకే. కానీ పూర్తి స్థాయిలో ఇది యుద్ధానికి చేసేంత పరిస్థితులు, యుద్ధం జరిగే అంత సిచ్యువేషన్ అయితే బహుశా ఉండకపోవచ్చు అనేది నాకు అర్థమవుతుంది. బట్ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు మాత్రం ఇప్పటికీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో కొంచెం కూల్ డౌన్ చేయాలి అనేది చాలా క్లియర్ గా అనుకుంటున్నారు. ఆ దిశగానే ఈ రెండు దేశాల మధ్య కొంత ఒత్తిడి అయితే ఇక ఈ రాబోయే 2 రోజుల్లో ఖచ్చితంగా అగ్రరాజ్యాలన్నీ కూడా దీని మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. ఆ దిశగానే ముందుకు వెళ్ళబోతున్నా అనేది స్పష్టమవుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ప్రస్తుతానికి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. దాడిలోకి అటు రష్యా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి హెచ్చరించినట్టు తెలుస్తోంది. నేను ఆల్రెడీ మాట్లాడాను, మీ యొక్క సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో లేదు, మీ చేతుల్లో ఏం లేదు, ఇప్పుడు కూడా మీరు వెంటనే డీఎస్కలేషన్ వెళ్ళిపోండి, శాంతి కోసం ప్రయత్నం చేయండి, నెగోషియేషన్ స్టార్ట్ చేయండి, ఇజ్రాయెల్తో
మీరంతా కూడా యుద్ధాన్ని ముగింపు పలుకోండి, ఇప్పటిదిప్పుడు మీరు ఏం చేయలేరు, మీరు ఒక